శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం బోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్టలతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మరి ఈ కార్తీక మాసంలో అభిషేకాలు విశిష్టత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మొదటిసారి మీరు మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, పిలిస్తే పలికే దైవం శివుడు. బోళాశంకరుడికి అభిషేకం చేయించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతున్నాయి. అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడతాయి. అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారు. అది అభిషేక ప్రియుడు శివుడు. అందుకే శివునికి అభిషేకం చేయించడం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందవచ్చును. శివుడికి ఏ అభిషేకం వలన ఏ ఫలితం కలుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం. గరిక నీటితో అభిషేకం చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించగలదు. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. ఆవు నెయ్యితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయి. చెరుకు రసంతో అభిషేకించిన ధనవృద్ధి కలుగును. మెత్తని చక్కెరతో అభిషేకించిన దుఃఖనాశనము కలుగును. మారేడు బిల్వదల జలము చేత అభిషేకం చేసిన భోగభాగ్యములు లభించును. తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును. పుష్పోదకం చేత అభిషేకించిన భూలాభము కలుగును. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలు కలిగించును. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును. భస్మాభిషేకం చే మహాపాపాలు నశించును. గంధోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును. బంగారము నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును. నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము, దీర్ఘాయువు లభించును. శివ పూజలో అన్నలింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు. పెరుగు కలిపిన అన్నముతో శివలింగానికి మొత్తంగా అద్ది పూజ చేయుదురు. ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరం ప్రసాదముగా పంచిపెట్టెదరు. చూడడానికి ఎంతో చాలా బాగుంటుంది అన్నలింగార్చన. రుద్ర రసముచే అభిషేకము మునర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు. ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహాన్ని హరింపచేస్తుంది. నేరేడు పండ్ల రసంచే అభిషేకించిన వైరాగ్య సిద్ధి లభించును. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తిత్వము లభించును. నవరత్నోదకంచే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్ధిని కలిగించును. మామిడి పండ్ల రసం చేత అభిషేకం చేసిన దీర్ఘ వ్యాధులు నశించును. పసుపు నీటితో అభిషేకించిన మంగళప్రదము అగును. శుభకార్యములు జరగగలవు. శివాలయాలలో ప్రదక్షిణలు ఎలా చేయాలి? శివాలయాలకు వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేయడం అందరికీ అలవాటే. కామన్గా అయితే 3, 11 చేస్తారు. ఒకవేళ ఏదైనా మొక్కుకుంటే 108 ప్రదక్షిణలు అలా చేస్తారు. అయితే ప్రదక్షిణలు ఎలా చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అనే సందేహంగా ఉంటుంది. ప్రదక్షిణల గురించి సవివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. దేవాలయానికి వెళ్ళినప్పుడు పాదరక్షలను తీసి పాదాలను శుభ్రంగా కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకోవాలి. తరువాత ధ్వజస్తంభానికి నమస్కరించి ఏ దేవాలయానికి వెళ్ళామో ఆ దేవుణ్ణి మనసులో స్మరించుకుంటూ 2 చేతులను జోడించి నమస్కారం చేస్తూ సవ్య దిశలో ప్రదక్షిణలు చేయాలి. ధర్మశాస్త్రం ప్రకారం 3, 5, 9, 11, 21, 51, 58, 101, 108 ఇలా ఈ సంఖ్య ప్రకారమే ప్రదక్షిణలు చేయాలి. అదేవిధంగా ప్రదక్షిణ చేసేటప్పుడు ధ్వజస్తంభం విడిచి ప్రదక్షిణ చేయకూడదు. అయితే ప్రదక్షిణ అన్ని ఆలయాల్లో ఒక విధంగా, శివాలయంలో మరో విధంగా చేయాలి. అన్ని ఆలయాల్లో చేసినట్టు శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు.
శివాలయంలో ప్రదక్షిణలు ఎలా చేయాలో లింగ పురాణంలో సవివరంగా చెప్పారు. శివాలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర నుండి మనకు ఎడమవైపుగా బయలుదేరి గర్భాలయానికి వెనుక ఉన్న సోమసూత్రం వరకు వెళ్ళి ఆ సోమసూత్రం నుండి వెనుకకు తిరిగి ప్రదక్షిణంగా ధ్వజస్తంభాన్ని చుట్టుకొని మరలా సోమసూత్రం వరకు రావాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ పూర్తి చేసినట్టు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సోమసూత్రాన్ని దాటకూడదు. ఒకవేళ సోమసూత్రాన్ని దాటి ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఒక ప్రదక్షిణ కిందికే వస్తుంది. మన శాస్త్రాల ప్రకారం మొత్తంగా 6 రకాల ప్రదక్షిణలు ఉంటాయి. సాధారణంగా గుడి చుట్టూ నడుచుకుంటూ చేసే ప్రదక్షిణలు పాద ప్రదక్షిణలు అంటారు. మనం పూజా మందిరంలో పూజ చేసేటప్పుడు అక్కడే 3 సార్లు తమ చుట్టూ తాము తిరిగే దానిని ఆత్మ ప్రదక్షిణ అంటారు. దండం ప్రమాణాలు చేసే ప్రదక్షిణను దండం ప్రదక్షిణ అంటారు. అన్ని అవయవాలు నేలకు తాకుతూ చేసే ప్రదక్షిణను అంగ ప్రదక్షిణ అంటారు. దేవుడు కొలువు తీరిన కొండ చుట్టూ చేసే ప్రదక్షిణను గిరి ప్రదక్షిణ అంటారు. ఇలా దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.